హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిలీశాంతి. ఫైనల్లీ ఈరోజైతే నా బర్త్‌డే సెప్టెంబర్ 25థ్. నాకైతే విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేనైతే రాజమండ్రి వెళ్తున్నా. రాజమండ్రిలో మా ఫ్రెండ్ కేక్ కటింగ్ చేయించుతానని చెప్పింది. సో, అక్కడికైతే వెళ్తున్నాము. నేనైతే మా బ్రదర్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా! అక్క ఈరోజు అసలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సరదాగా ఎక్కడికన్నా వెళ్దామంటే, సరే రాజమండ్రిలో గ్లో గార్డెన్ అయితే చూసామనమాట. బావుందని చెప్పారు. సరే పిల్లలతో వెళ్తే సరదాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని గ్లో గార్డెన్ రాజమండ్రికైతే తీసుకెళ్ళాను. ఈ ప్లేస్ అయితే అసలు చాలా అంటే చాలా బాగా పర్సనల్లీ మాకు నచ్చింది. ఎందుకంటే లైటింగ్స్‌తో కలర్‌ఫుల్‌గా స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇంకా బావుండేదంట. అండ్ మేము వెళ్ళిందేంటంటే ఫ్రైడే కదా మేము వెళ్ళాము. సో, అంత జనాలు లేరు. షాప్స్ అవన్నీ కూడా క్లోజ్‌లోనే ఉన్నాయి. కానీ వీకెండ్స్‌లో వెళ్తే సాటర్డే, సండే అయితే అస్సలు ఖాళీ ఉండదంట. ఆ టైంలో ఎళ్తే షాప్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసి ఉంచుతారేమో. ఇంకా రష్ ఉండి పిల్లలు అవన్నీ ఆడుకుంటూ ఉంటారు కదా! సో, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఫన్‌గా కూడా ఉంటుందని చెప్పారు. సో, ఈ వ్యూ అంతా కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఇలాగ దీని మీద నడుస్తుంటే దీని మీద కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఒకసారి మీరే చూడండి. సో, భలే అనిపించింది ఇది చూడగానే. సో, దీంతో అయితే మేము చాలా సేపు ఆడుకున్నాము. మా తమ్ముళ్ళైతే ఇది కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా? వర్క్ చేయట్లేదా? ఇది ఎలా పనిచేస్తుందని చాలా అయితే ట్రై చేశారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటని చాలా అయితే చూసారు. ఇంకా గ్లో గార్డెన్ మొత్తం అదంతా చూపిస్తున్నాను. వ్యూ అంతా చూడండి. మీరెప్పుడన్నా వచ్చారా రాజమండ్రి ప్లేస్‌కి? ఒకవేళ వస్తే మీ ఫీలింగ్ ఏంటి? మీకిదంతా ఎలా అనిపిచ్చింది? అదంతా కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్ కూడా చూస్తాను. అండ్ అలాగే ఈ ప్లేస్‌లో ఏంటంటే ఈ ప్లేస్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. దీని మీద మనం నుంచుంటే కలర్స్ కూడా చేంజ్ అవుతాయంట. సాంగ్స్ కూడా వచ్చేవంట గానీ ఇప్పుడైతే ఏమంత సాంగ్స్ ఏమీ రావట్లేదు. జస్ట్ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అంతే. ఇది కూడా బావుంది. ఈటిల మీద నుంచొని పిక్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. మా బ్రదర్స్‌తో వచ్చాను కాబట్టి వాళ్ళైతే పర్సనల్లీ చాలా ఎంజాయ్ చేశారు. మేము సింగిల్‌గా వచ్చుంటే మాత్రం ఇంత ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం కాదేమో. ఈ పికాక్ అయితే ఎక్సలెంట్‌గా ఉందసలు లైటింగ్స్‌తో. చూడగానే ఒరిజినల్ నెమలిలాగే అనిపించింది. భలే ఉంది కదా! ఇవన్నీ ట్రీస్‌కి అన్నిట్లికి లైటింగులు పెట్టి ఇక్కడేమన్నా ఉంది అంటే అవంతా లైటింగ్సే. అంత ఎక్కువగా అంతేం అనిపించలేదు. కానీ టికెట్ ప్రైస్ 30 రూపీసే. సో, పర్లేదనిపించింది. జస్ట్ ఫ్యామిలీతో వచ్చి, చిన్న పిల్లలతో వచ్చి చూసి ఫోటోస్ దిగి వెళ్ళిపోవడానికైతే ఈ ప్లేస్ ఓకే గానీ, అంతలా అయితే ఎక్కువగా ఇక్కడ ఏమంత లేదు అన్నట్టయితే అనిపించింది. అండ్ అలాగే ఇక్కడ ఫోన్‌పే కూడా లేదు. సో, మీరెవరన్నా వచ్చి ఇలా ఉంటే మాత్రం నా వీడియో చూసి ఎవరన్నా వెళ్తే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. నా వీడియో చూసి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చెప్తున్నా. ఇక్కడైతే ఫోన్‌పే అయితే ఉండదు. మీరెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్యాషే పట్టుకురండి. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము అక్కడ. అండ్ అలాగే చేంజ్‌తో పాటు తీసుకెళ్ళండి. సో, పిల్లలతో మాత్రమే వెళ్ళండి. ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్తే సో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్, ఆ ఫన్ అయితే ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఇది పిల్లలకి సంబంధించిన ప్లేసే గాబట్టి. అలాగే ఈ కీప్యాడ్ మీద నడుస్తూ ఉంటుంటే మనకి మ్యూజిక్స్ అన్నీ వస్తాయన్నమాట. సో, ఇక్కడ కూర్చునే సీట్స్ కూడా భలే ఉన్నాయి. కింద లైటింగ్ వచ్చి ఇక్కడ పిక్స్ అవన్నీ కూడా దిగొచ్చు. ఓవరాల్ వ్యూ ఒక్కసారి చూపిస్తాను చూడండి. యానిమల్స్ పెట్టి అన్నిట్లికి లైటింగ్స్ అనమాట. ఇది మనకి గ్లో గార్డెన్ అని చెప్పి లోపలైతే ఉంటుందనమాట. ఈ చెస్ కీప్యాడ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా? దీని పైన అయితే మనకి గ్లో గార్డెన్ అని చెప్పి లాలీపాప్స్‌తో సూపర్‌గా డెకరేషన్ చేశారు. అండ్ అలాగే ఇది బయట వ్యూ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఎంత బావుందో అసలు. సో, ఎవరికైనా సరే 30 రూపీస్ మాత్రమే టికెట్. ఇంకా చిన్న పిల్లలు ఎవరినన్నా 10 ఇయర్స్ లోపు తీసుకెళ్తే 10 రూపీసో, 20 రూపీసో ఎంతో చెప్పారు. అండ్ అలాగే దీని అడ్రెస్ వచ్చి లాలా చెరువులు ఎంటర్ అయినా కొంచెం ఫ్రంట్‌కెళ్తే మనకి ఇక్కడైతే కనిపిస్తుందనమాట. క్లియర్‌గా అయితే రాసుంటుంది గ్లో గార్డెన్ అని చెప్పి. సో, ఇక్కడైతే కొంచెం సేపు ఒక 1 అవర్ వరకు ఇక్కడ బాగా ఎంజాయ్ చేసి మొత్తం అవన్నీ తీసుకున్నాము. ఇంకా అలాగే అలా ఎదురుకి వెళ్తుంటే అయితే మా అక్క కేక్ కటింగ్ చేస్తానని చెప్పింది. సో, అందుకని అలా అయితే వెళ్తున్నాం. ఏమన్నా ఒక మంచి స్పాట్ చూసుకుందాం కేక్ కటింగ్‌కి అని చెప్పి ఇదొచ్చి ఈట్ స్ట్రీట్ అంట. ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చారా? నేను ఎప్పుడో ఒకసారి వచ్చాను. బట్ అంత ఐడియా లేదు గానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయంట కదా! ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఏ టు జెడ్ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయంట. ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడో ఒక్కసారి వచ్చాను. ఫుడ్ కూడా నాకు అంతేం అనిపించలేదు. బట్ మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? ఏ షాప్‌లో ఏది బావుంటుందో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు విజిట్ చేస్తాను. ఇదంతా కూడా ఈ స్ట్రీటే మనకన్నీ కూడా దొరికేస్తాయి ఇక్కడే. ఫుడ్‌కి సంబంధించిన ఏ టు జెడ్ అన్నీ కూడా. అలాగే ఇదంతా కూడా వీడియోస్ తీసుకుంటూ అలా చూస్తూ వెళ్తున్నామనమాట.
ఈ ప్లేస్‌కి మీరెప్పుడన్నా వచ్చారా? ఒకవేళ వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేయండి. మేమైతే ఇంకా కేక్ కటింగ్ కోసం ఒక ప్లేస్ కోసం అలా చూస్తూ లాలా చెరువు పార్క్ అయితే కనిపించింది. నాకు లాలా చెరువు పార్క్‌ని చూస్తుంటే ఒకటే గుర్తొస్తుంది. ఎంతలాగా ఇష్టంతో తీసుకెళ్ళిందో శాంతి నన్ను లాలా చెరువు లోపలికి. అవన్నీ కూడా మేము ఎంత ఎంజాయ్ చేసామో ప్రతీదీ వీడియో తీసుకున్నాము. ఆ నైట్ అయితే మనకక్కడ కలర్‌ఫుల్స్ అవన్నీ వస్తాయి కదా! అవన్నీ వీడియో తీసుకున్నాను. అవన్నీ చాలా ఎంజాయ్ చేశాం లోపల. బట్ నా బ్యాడ్ లక్ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియోస్ అన్నీ కూడా పోయాయి. చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఒక 2, 3 డేస్ అయితే లిటరల్లీ నాకు శాంతికి మైండ్ పని చేయలేదసలు. సో, ఇలా వెళ్తుంటే ఇక్కడ మాకు చిన్న పార్క్ లాగా కనిపించింది. చిరంజీవి పార్క్ అంట. సో, ఇక్కడ ట్రై చేద్దాము. ఇక్కడ కేక్ కటింగ్‌కి ఏమన్నా బావుంటుందా అని కొంచెం సేపయితే ఇక్కడ ఆగాము. మేమైతే ఇక్కడ వెయిట్ చేసాము. పిక్స్ అవన్నీ తీసుకున్నాయి. లైటింగ్ దగ్గర కట్ట కలర్‌ఫుల్‌గా అయితే పిక్స్ వస్తున్నాయని ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంక అక్కొచ్చి మమ్మల్నయితే కేక్ కటింగ్‌కి వేరే ప్లేస్‌కైతే తీసుకెళ్తానని చెప్పింది. మేమైతే కేక్ కటింగ్ ఎక్కడ చేశామో చూపిస్తాను చూడండి. నేనైతే ఈ ప్లేస్‌ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనే చూసాను. డైరెక్ట్‌గా నేనే ఇక్కడికొస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఈ ప్లేస్ ఉందని తెలుసు గానీ, ఈ ప్లేస్‌లో ఎక్కడుంటుందనైతే నాకు తెలీదు. అండ్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. నాకు డ్రైవింగ్ అంటే రాజమండ్రి చాలా భయము. కానీ ఫస్ట్ టైమ్ అయితే నేను మా బ్రదర్స్ ఇద్దరిని ఎక్కించుకొనైతే డ్రైవ్ చేశాను. ఫుల్ ట్రాఫిక్ అసలు. చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాము. ఇంక అలా అయితే ఇక్కడికైతే వచ్చాము. శివాలయంది ఉంటుంది కదా! సో, ఈ ప్లేస్ వెనకాలే బ్రిడ్జి ఉంటుంది. ఈ ప్లేస్ నేను ఇన్‌స్టాలోనే చూసాను. ఇది ఇక్కడే ఉంటుంది ఈ ప్లేస్ ఇదే అని చెప్పి నాకు లిటరల్లీ నిజంగా తెలీదు ఈ రోజు వరకు. చాలామంది జనమైతే ఉన్నారు. ఇక్కడ కూడా బావుంది ఈ ప్లేస్ కూడా. ఫుల్ గాలొస్తూ ఆ లైటింగ్స్‌తో చాలా బావుంది. ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేశాము. కేక్ కటింగ్ అయితే చేయించుకొని కొన్ని పిక్స్ అయితే తీసుకొని వస్తుంటే ఈయనైతే డ్రాయింగ్ వేస్తున్నారు. నిజంగా ఎక్సలెంట్‌గా వేశారసలు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. ఏయించుకుందాం అనుకున్నా గానీ చాలా లేట్ అయిపోయింది. సో, ఏయించుకోలేదు. అండ్ అలాగే తీసుకొచ్చాను కదా! సో, వీళ్ళందరికీ కూడా బిర్యానీ పార్టీ ఇచ్చాను. మా బాబాయ్ అయితే నాకు బర్త్‌డే గిఫ్ట్‌గా డైరీ మిల్క్ చాక్లేట్ అయితే ఇచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా కొన్ని చాక్లెట్స్ అయితే తెచ్చిచ్చారు గానీ, అది వీడియో తీయడం మర్చిపోయాను. థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ యువర్ చాక్లేట్. సో, యాహ్! ఇలా అయితే నా డే ఎండ్ అయిపోయింది. ఈ డేని చాలా మెమరబుల్ డేగా అయితే నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఇన్నాళ్ళు నా లైఫ్‌లో యూట్యూబ్ లేదు గాబట్టి ప్రతీదీ కూడా పెట్టుకోలేదు. సో, ఇక నుంచి యూట్యూబ్ అనేది నా లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది గాబట్టి, ఈ వీడియో చూసుకున్నప్పుడల్లా నా హ్యాపీనెస్‌ని నేను ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. సో, యాహ్! హ్యాపీ బర్త్‌డే వన్స్ అగైన్ ఫర్ మీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.